హాయ్ గైస్, హాయ్ హలో నమస్తే, ఆదాబ్, శశికల్. దిస్ ఇస్ మహేష్ మాచుడు. ఎప్పటి న్యూ కాన్సెప్ట్ మీ సెలబ్రేట్లో వస్తుంటాయి కదా. జస్ట్ ఫర్గట్ టు టెల్ యూ మ్యాన్, సరదా ముచ్చట్లతో విత్ మీ మహేష్ మాచుడు అనమాట ఇవాళ. సో ఇవాళ మన సెలబ్రిటీ ఎవరని అనుకుంటే మనకు తెలిసిన మ్యామ్ అనమాట, కల్వ శ్వేత గారు, తెలంగాణ అఫీషియల్ స్పోక్స్ స్పీకర్ కాంగ్రెస్ నుంచి. సో కెమెరా కొంచెం టర్న్ చేసుకుంటే, సో నమస్తే అండి. నమస్తే హౌ అండి కల్వ శ్వేత గారు? బాగున్నాను. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? అంటే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఎలా మీరు చేసేట్లుంది? హౌ ఇస్ యువర్ జోష్ నౌ? ఇప్పుడు ఎలా ఉంది పొలిటికల్ పిక్చర్? కాంగ్రెస్ అంటే ఎప్పుడు జోష్లోనే ఉంటుంది. 133 years ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఓషన్. ఇట్స్ లైక్ ఓషన్ టైప్ ఆఫ్ పార్టీ ఇది. ఓకే. సో ఎప్పుడు జోష్ ఉంటుంది, ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎప్పుడు కళకళలాడే పార్టీ. అంటే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ మీ వ్యూ ఎట్లుంది పొలిటికల్ మీద? అంటే మనం అప్పటికి ఇప్పటికి చేంజ్ ఓవర్ ఏంటి? అప్పుడు ఏంటంటే 2 months అవుతుందా కలిసి? మనం 2 months 3 months అప్పటికి ఇప్పటికి చేంజ్ ఓవర్ ఏంటి? అండ్ మీ యాక్టివ్ లో ఎలా ఉంది? పార్టీ చేంజ్ ఓవర్, మీ చేంజ్ ఓవర్, మీ థాట్స్ అయినా? థాట్స్ అంటే పార్టీలో ఎప్పటి నుంచో ఉంది. అందులో మన థాట్స్ అంటే డే బై డే ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి డే బై డే మా నాలెడ్జ్ ఎలాగూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ చూసాము. ఆ టైప్ ఆఫ్ ఎలక్షన్స్ ఎట్లా జరిగాయి, దొడ్డిదారిన గెలిచారు అని అంటే ఇందులో జిమ్మిక్లు ఎలా ఉన్నాయి, మ్యాజిక్లు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు గట్టినట్టు నేర్పించారు, చూసాము. అండ్ సెకండరీ వచ్చేది ఈరోజు నేషనల్ పార్టీ ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్ టైం వచ్చేసింది. నియర్ ఓన్లీ 14 days. సో ఇప్పుడు అప్పట్లాగా ఉండదు అనేది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ప్రాంతీయ పార్టీ ఒక స్టేట్కి సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు కొంచెం వీళ్ళు చేసినటువంటి మోసాలే అనుకోండి, వీళ్ళు చేసినటువంటి దొడ్డిదారిన పోయినటువంటి విధి విధానాల వల్ల వాళ్ళు గెలిచారు అనుకుందాము. సో ఇప్పుడు మాత్రం ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, ఎవరిని ఎక్కడ ఎన్నుకోవాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఈరోజు నేషనల్ లీడర్ అంటే ఒక ప్రధానమంత్రిని ఎన్నుకోబోయే సమయం. కాబట్టి నేషనల్లో ఉండేది ఒక 2 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్. సో ఆ 2 పార్టీలకే పోటీ. ఇక్కడ మన ప్రాంతీయ పార్టీలతో పోటీ లేదు. వాళ్ళు ఊరికే చెప్పుకుంటూ ఉంటారు, మేము 16 స్థానాలు గెలుస్తాము, 17 ఒకటి మా మిత్రపక్షమైన మేము గెలుస్తూ ఉంటారు. అవన్నీ కామన్, మాట్లాడుకోవడం రాజకీయాల్లో కామన్. కాబట్టి మేము గెలుస్తాం అనకపోతే బాగుండదు. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా వచ్చిన పార్టీ కూడా 16 మంది మేము గెలుస్తామంటారు. బీజేపీ క్యాడర్ లేని వాళ్ళు మేము మొత్తం స్థానాలు మేము గెలుస్తామంటారు ఇక్కడ. సో అవన్నీ కాదు, ప్రజలకు తెలుసు ఎవరిని గెలిపించాలి, ఎవరికి గెలిపిస్తే మా భవిష్యత్తు బాగుంటుంది తెలుసుకోవాలి అనేది తెలుసుకోవాలి. తెలుసు వాళ్ళకి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్నుకుంటేనే మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాం, వాళ్ళేందే మనం ఏం లేము ఇక్కడ. కాబట్టి డెఫినెట్గా తెలుసు, ప్రజలు న్యాయం చేస్తారు, ప్రజలు వేసిన ఓటుకు విలువ ఉంటుంది అని మాత్రం నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. వాళ్ళ ఒక్క ఓటు ఈరోజు ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్క ఓటు విలువైంది. కాబట్టి డెఫినెట్గా ప్రజలు చాలా తెలివిమంతులు, వాళ్ళు అదే విధంగా తీర్పు చెప్తారని నేను అనుకుంటున్నాను. టీఆర్ఎస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ మీద అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ దాని ఏ విధంగా అభిప్రాయం? నేను ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, అదే చెప్పాను కదా, దాని మీద ఇప్పుడు మళ్ళీ టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డిని అని అంటున్నారు. చేస్తారండి. ఇది ఒకటి ఏంటంటే వాళ్ళకు మనము ఎన్నో చూస్తున్నాము. గత 4.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఆయన థాట్స్ అన్నీ ఎట్లా ఉంటాయి, కేవలం పార్టీని రక్షించుకునే థాట్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఆయన 4 సంవత్సరాలన్నర పరిపాలించాడు, కానీ ప్రజల సంక్షేమాన్ని కోరుకొని ఆలోచించి ఆ టైప్లో వెళ్ళినటువంటి మనిషి కాదు. కేవలం 3.5 సంవత్సరాలు ముందు 1 సంవత్సరం ఆయనకి ఇప్పుడే కొత్తగా ఎలక్ట్ అయ్యాము, నెక్స్ట్ ఇయర్ చేద్దాం ఆలోచనలు అనే మాటలు మాట్లాడాడు. దాని తర్వాత 2 సంవత్సరాలు అలా గాలికి గడిపేశాడు. 3వ సంవత్సరం నుంచి మళ్ళీ మొదలుపెట్టాడు, నేను ఏ విధంగా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ గెలవాలి అనే ఆలోచన పెట్టుకున్నాడు తప్పించి ఆయన ప్రజలకు చేసేది ఏం లేదు, ప్రజలకు ఒరిగేది ఏం లేదు. కానీ ఆయన ఇప్పుడు ఎవరికి ఏ చింత ఉంటే అదే చింత ఉంటుంది. నేను ఒక ఎంటర్ప్రీనర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్. నేను ఎప్పుడు ఈ 3 ఆలోచిస్తాను. మళ్ళీ 4వది ఆలోచించాలంటే నాకు టైం అన్నా కావాలి, లేదు అంటే దాని గురించి సోర్స్ అన్నా ఉండాలి. సో
సో ఆయన ఆలోచన లేనిది ప్రజలకు పరిపాలించే ఆలోచన కాదు, తన పార్టీని నిలబెట్టుకునే ఆలోచన. కాబట్టి ఆ 4.5 సంవత్సరాలు చేసింది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు 3 నెలలు అయింది. ఆయన క్యాబినెట్ విస్తరణ సరిగ్గా లేదు, మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది లేదు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది లేదు. శరీరంలో సగభాగం స్త్రీ అన్నప్పుడు, మరి 50% రిజర్వేషన్ మహిళ అన్నప్పుడు ఆ 50% ఎక్కడ గౌరవిస్తున్నారు మహిళలకి? సో దానికి డెఫినెట్గా ప్రజలు ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలోనే నువ్వు ఏం వెలగబెట్టావు? రేపు పొద్దున దేశంలో 16 మంది ఎంపీలతో ఏదో చేస్తానంటున్నావు. నువ్వు 14 మంది ఎంపీలు నీకు సఫిషియెంట్గా ఉండి నువ్వు మరి మెడలోంచి తేలే, కాళ్ళలోంచి తేలే, మోకాళ్ళలోంచి తేలేదు. మళ్ళీ నువ్వు మోదీకి దండం పెట్టుకొని వచ్చినావు, మోకరిల్లు వచ్చినావు, చేసింది ఏం లేదు. కానీ మళ్ళీ ఒక భ్రమలోకి తీసుకెళ్ళి జనాలని 16 మంది ఎంపీలతో నేనేమో చేస్తానంటున్నావు, కానీ నువ్వేం చేసేది లేదు. ఎందుకంటే కేవలం ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీ వీళ్ళకంత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలుకుబడి ఏం లేదు. ఇంకోటి నువ్వు థర్డ్ ఫ్రంట్ పెడతా అంటే కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఆలోచన చేసి ఒక థర్డ్ ఫ్రంట్ పెడతా అని ఆయనకి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేసి దేశ సంచారానికి వెళ్ళి నువ్వు అక్కడ ఏమీ కుదరకపోతే, గిట్టుబాటు కాకపోతే మళ్ళీ తిరిగి వచ్చినావు. ఈరోజు థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు? దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాం. మనం 16 మంది ఎంపీలతోని మెడ వంచి తెస్తానంటున్నావు. నువ్వు 16 మందితో ఏం చేస్తావో మాకు ప్రజలకు ముందు చెప్పు. నీ ప్రధానమంత్రి ఎవరో ఫస్ట్ చెప్పు. చాలామంది చెప్తారు ఈరోజు నేషనల్గా ఒకటి పార్టీ పెట్టుకొని నేను దేశ ప్రధాని అవుతా అంటే అయిపోతుందని. ప్రజలకు సమాధానం చెప్పాలి. నీకు ఓటు ఎందుకు వేయాలో చెప్పాలి, నీకు ఓటేస్తే ఏం చేస్తావో చెప్పాలి, నీకు ఓటేస్తే ప్రధానమంత్రి ఎవరో చెప్పాలి. అవన్నీ ఏం తెలియకుండా నీకు ఓటేస్తారంటే పిచ్చోళ్ళ జనాలు నమ్మడానికి. మొన్న వేసిన జనాల తీర్పు కాలేదు ఇక్కడ. ఎందుకంటే నీకు ప్రజలు ఓట్లేస్తే ఈవీఎం మిషన్లు తీర్పు చెప్పాయి నీకు. సో ఇప్పుడు మాత్రం ఒక జాతీయ ఎలక్షన్స్ కాబట్టి నీకు జాతీయ ఎలక్షన్లో తీర్పు ఇచ్చేది ప్రజలు. డెఫినెట్గా వాళ్ళు ఆలోచించి తీర్పిస్తారు. దేశ ప్రధానిని దృష్టిలో పెట్టుకొని దేశంలో రేపు పొద్దున అన్నిటికన్నా ముఖ్యం నేను మహిళగా మాట్లాడుతున్నా. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ కోసం మహిళా బిల్లు పెట్టింది. అప్పుడు మహిళా బిల్లు మరి 2014లో బీజేపీ ఎలక్ట్ అయిన తర్వాత ఆ బిల్లు గురించి ప్రస్తావన లేదు, ఆ బిల్లు పాస్ చేయలేదు ఇప్పటివరకు. మొన్న రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? తొలి సంతకము ఆంధ్ర స్పెషల్ స్టేటస్ మీద అయితే మనకి రెండవ సంతకం మహిళా రిజర్వేషన్ మీద అన్నారు. డెఫినెట్గా ఈరోజు రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద దీని మీద డెఫినెట్గా మహిళకి రిజర్వేషన్ లేదు. నీ వల్ల ఇక్కడ రాష్ట్రంలో ఒరిగింది ఏం లేదు. నువ్వు దేశంగా పోతే ఏం చేస్తావో అర్థమైపోయింది. మహిళకు ఉన్న 50% మళ్ళీ 50 ఏళ్ళకి ఎన్నికి తీసుకుపోతావు. కాబట్టి ఆలోచించి ఓటేస్తే 33% మన రిజర్వేషన్ మనం తెచ్చుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి మహిళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ఆర్థిక సంక్షోభం ఎక్కడ పోతుంది, మహిళలకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఏం జరగాలి ప్రభుత్వం అనే దాని మీద మీడియా కవరేజ్ ఇవ్వదు. తక్కువగా ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ దాని పొద్దున్న నుంచి రాత్రి వరకు దాంట్లో చూసాల్సింది ఏముంటుంది. ఈరోజు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి పోతున్నారు, ఈ పార్టీ వల్ల ఇట్లా పోతే ఈ వలసలు పోతే ఈ పార్టీకి అన్యాయం జరుగుతుంది, వీక్ అయిపోతుంది, ఈ పార్టీ వీక్ అయిపోతుంది అని చూపించడానికే దినం గడిచిపోతుంది. దాన్ని దునెమల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూస్తే న్యూస్ తెలుసు. బస్ మీరు ఇంత కష్టపడి మీ పార్టీకి ఇంత సపోర్ట్ చేస్తారు, మీ పార్టీ నుంచి మీకు హెల్ప్ అవుట్ ఉంటుందా ప్రతి ఏదైనా విషయాలలో? పార్టీకి హెల్ప్ కాదండి, మనమే కార్యకర్తలం పార్టీకి పనిచేస్తే పార్టీ బలపడుతుంది. కలిస్తేనే సముద్రం. మాలాంటి ఎంతో మంది కార్యకర్తలు పనిచేస్తే ఈరోజు నేషనల్లో పార్టీ ఉంది. అది 120-133 సంవత్సరాల పార్టీ. అలాంటి వాళ్ళు కొన్ని వేలు లక్షల మంది డెఫినెట్ గా వాళ్ళ సహకారము వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా మేము ఈ స్థాయికి రాగలుగుతామంటే నెవర్. అంటే మా టాలెంట్తో పాటు వాళ్ళు సహకరిస్తేనే కదా ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చాం. అంటే నేషనల్ పార్టీలో మనం ఇంత ప్రాముఖ్యత సంపాదించామంటే గ్యారంటీగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంకొకటి కల్వా సుజాత గారు తెలంగాణ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఎట్లా అయ్యారు అసలు? దాని వెనుక ఏంటి అంటే ఈడి వరకు రావడానికి ఇలా మీకు సపోర్ట్ ఎవరు ఇలా అని చెప్పండి. నాకు సపోర్ట్ అంటే నాకు గాడ్ ఫాదర్ ఏం లేరండి. గాడ్ ఫాదర్ అంటే మా ఇల్లే, మా ఫ్యామిలీయే, మా మామగారు, మా అత్తగారు, మా భర్త, అన్నిటికన్నా ముఖ్యం నా భర్త. అంతా ఆయన సహకరించడం వల్లే నేను ఈరోజు బయటకు వచ్చి నా ఇల్లు కూడా చూసుకోకుండా ఒక్కొక్కసారి మేము టైంకి భోజనం చేయకుండా ప్రతి పనికి టైంకి పరిగెడతాం మేము. అంటే వాళ్ళు ఎంత సహకరిస్తే మనం ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగినాం. అందరు అంటారు మహిళలకు స్వతంత్రం లేదు, మహిళలకు బయటికి రానియరు, ఇంకా అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిస్తేనే స్వతంత్రం వచ్చిందంటారు. కానీ
మాలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్ మాకు స్వతంత్రం వచ్చిందని అనుకుంటాం. కొన్ని సమయాల్లో కొన్ని అరాచకాల వల్ల స్వతంత్రం ఎందుకు వచ్చింది అని కూడా బాధపడతాం. మహిళలకు స్వతంత్రం ఎందుకు కావాలి అని కూడా బాధపడతాం. ఎందుకంటే నిన్న ఒక అమ్మాయికి 6 ఏళ్ల పిల్లకి రేప్ చేసి చంపేశారు. అలాంటి టైంలో బాధాకరమైన మా అలాంటి కుటుంబాలు చూస్తే మాకు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు మహిళలు, మేము ఇంత బయటికి రాగలుగుతున్నాం. అట్లా ఆ విధంగా సమాజాన్ని చూస్తుంటే భయం వేస్తుంది ఆడవాళ్ళంటే. అంటే 2 రకాలుగా ఇటు సంతోషపడాలో అటు బాధపడాలో తెలియట్లేదు. సమాజాన్ని ఏ విధంగా మారిస్తే మారుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇట్లు ప్రభుత్వ పరంగా మార్చాలా అట్లా చట్టపరంగా మార్చాలా మాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మార్చే టైంలో మాకు టైం సరిపోవట్లేదు. ఇటు పార్టీలు చూసుకోలేక అటు సోషల్ యాక్టివిటీస్ చేయలేక మేము ఈరోజు దీని మీద ఉద్యమం చేసి ఈరోజు కేసు బుక్ చేయండి అంటే మేము ఈరోజు ఒకరోజు ధర్నాలు చేస్తాము, రోడ్డు మీద దెబ్బలు తింటాం, రోడ్డు మీద కేసులు బుక్ అవుతాయి, మాకు అన్నీ చేస్తాం. మేము చేసిన తర్వాత ఆ కేసు కోర్టుకు పోతుంది, మేము ఇంటికి పోతాం. దాని తర్వాత ఎవడు పట్టించుకునేటోడు ఉంటాడు, తెల్లారు మళ్ళీ ఇంకో కేసు అవుతుంది. ప్రతి అరగంటకు రేపు జరుగుతుంది, ప్రతి గంటకు ఒక 56 నిమిషాలకు ఒక హత్య జరుగుతుంది, ప్రతి ఒక 45 నిమిషాలకు ఆత్మహత్య జరుగుతుంది భారతదేశంలో. అది అన్ని మహిళల గురించి నేను చెప్పేది, పురుషుల గురించి కాదు. మహిళలకి ఇంత జరుగుతుంది, రక్షణ లేదు. చెప్పాలంటే పురుషుల గురించి మాట్లాడట్లేదు నేను, మహిళ అంటే ఈ 56 నిమిషాలకు ఒకసారి హత్య జరుగుతుంది, మహిళా హత్య. సో దాని గురించి మాట్లాడుతున్నాం, మీరు స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాం, మహిళా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి నేను యాజ్ ఏ ఉమెన్ బీయింగ్గా నేను మాట్లాడేది, ఒక మహిళగా మాట్లాడేది మహిళ గురించే మాట్లాడదు. సో ఇప్పుడు మన తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు ఒక 19 సీట్స్ గెలిచినట్టున్నారు కదా మీరు. సో దాని మీద ఏంటి మీ ఒపీనియన్? ఒకటే చెప్పానండి ఇందాక, అసెంబ్లీలో గెలిచిందా 19% కదా? 19% కాదు, మావి కాంగ్రెస్ 19 సీట్స్ గెలుచుకున్నాము. 19 మంది గెలిచారు కదా. మా కూటమిలో 2 టీడీపీ, మొత్తం 21. గెలవగానే 2 వెళ్ళిపోయారు, 19 అయ్యాం మేము. మళ్ళీ ఒకళ్ళు వెళుతున్నారు. నేననేది ఏంటంటే ఒకళ్ళు వెళ్ళకండి, ఎంతమంది వెళ్ళాలనుకుంటే ఒకటేసారి వెళ్ళిపోండి. రోజు మీడియాకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు మీరు. వాళ్ళకి పొద్దు నుంచి రాత్రి వరకు ఫ్లాష్ బ్రేకింగ్. పాపం వాళ్ళు ఇంకోటి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి పనిచేస్తున్నట్లు కనబడట్లేదు. వీళ్ళు రోజు ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతుంటే వాళ్ళకి న్యూస్ ఎక్కువ పెడుతున్నారు. వాళ్ళకి ఆ న్యూస్ మీద పనిచేస్తున్నట్లే ఉన్నారు కానీ ప్రజల కోసం పనిచేస్తున్నట్లు అనిపించట్లేదు. కాబట్టి మా వాళ్ళు కూడా వెళ్ళిపోయిన 9 మందితో పాటు ఇంకెవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో ఒకటేసారి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది అసలు నేను చెప్పాలనుకుంటే టీఆర్ఎస్ కేసీఆర్ చేస్తున్నటువంటిది ఒక ప్రజా సంక్షేమమా? ఇది ఎక్కడైతే ప్రతిపక్షం లేదో అక్కడ ప్రజలు సరిగ్గా పరిపాలింపబడరు. ఎందుకు పరిపాలించరు అని అడిగితే, ప్రతిపక్షం లేకుండా నువ్వు తప్పు బొప్పు ఏం చేస్తున్నావు అడిగే నాదుడు లేకపోతే, తీరు తెన్నులు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు అసెంబ్లీలో. నీకు ఇక్కడ ఎక్కడ మొదలైంది హానెస్ట్గా చేయడానికి? మొన్ననే కదా 10 మంది ఏం చేస్తున్నాడు మీరు చెప్పండి. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా గవర్నమెంట్ లేదు. ఇంకొక నెల అయిందంటే జీతాల కోసం తన్లాడి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నామా అని ప్రభుత్వ ఉద్యోగులు భయపడే సమయం వస్తుంది. కేవలం నేను మీకు ఇందాకనే చెప్పాను, దొడ్డిదారినే గెలిచారు, ప్రజలు వేసిన ఓట్లు గెలవలేదు, వాళ్ళు ఈవీఎం వేసిన మిషన్లతో గెలిచారు అన్న. చాలా డిఫాల్ట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది. ఒక 32 లక్షల ఓట్లు గల్లంతు చేశారు. ఎక్కడ ఓటర్లు లేరో ఎట్లా లైట్ తీసుకోలేదు, చాలా ఫైట్ చేస్తాం మేము. సుప్రీంకోర్టుకు పోతే అక్కడి నుంచి హైకోర్టుకు పంపించారు. హైకోర్టు ఏమన్నది ఈసీకి పంపించింది దాని రిపోర్టు. మీరు దీని మీద వెరిఫికేషన్ చేయండి అంటే ఈసీ కొట్టిపడేసి దాని మీద కుదరదు అని చెప్పేసి జనవరిలో వెళ్ళాల్సిన ఎలక్షన్లకి డిసెంబర్లో పెట్టారు. జనవరి 4 తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ వచ్చింటే ఈ 32 లక్షల ఓట్లు ఎట్లా గల్లంతయ్యో ప్రజాస్వామ్యం అడిగేది, మీకు ప్రతిపక్షాలు అడిగేవి. దాన్ని పోనీయకుండా కావాలని ఓట్లు గల్లంతు చేసి ఎలక్షన్స్ అయిన రోజు సాయంత్రము కూడా కనీసం అనౌన్స్మెంట్ చేయక పర్సంటేజ్ ఎంత అయిందో చెప్పకుండా నెక్స్ట్ డే 28 గంటల తర్వాత 30 గంటలు దాటిన తర్వాత సుమారుగా 38 గంటల తర్వాత పర్సంటేజ్ డిక్లేర్ చేశారు. దానికి కారణం చాలా పెద్దది ఉంది. ఈరోజు ఇంత పర్సంటేజ్ అయ్యింది అనేది ఈరోజు కంప్యూటరైజ్డ్ కాలంలో వితిన్ మినిట్లో వితిన్ అవర్లో మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పర్సంటేజ్ కూడైందని చెప్పుకోగలం. కానీ మీరు ఒక గంట కాదు కదా, 24 అవర్స్ దాటిన తర్వాత పర్సంటేజ్ డిక్లేర్ చేశారు. దానికి కారణం ఏంది? ఇదంతా ఓట్లు గల్లంతు చేసి డిక్లేర్ చేశారు. మేము వివి ప్యాడ్లలో ఓటర్ పర్సంటేజ్ ఎంత ఉంది చూద్దాం, చెక్ చేసుకుందామంటే ఆ ప్యాడ్స్ చూడలేదు. మాకు ఈసీ మాకు సహకరించలేదు. 100% ఈసీ వాళ్ళకి అమ్ముడు పోయి వాళ్ళకి పనిచేసింది. కాబట్టి ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ ప్రతిపక్షం ఉంది, ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి? ఈరోజు దాని మీద మేము కోర్టుకు కూడా వెళ్ళాము. ఈరోజు మా ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించి అవతల పార్టీలకు వెళ్ళిపోతున్నందుకు వాళ్ళ మీద మేము కేసులు నమోదు చేశాము. ఇందాకనే మధ్యాహ్నం మేము గవర్నర్ గారికి లేఖ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద
సమీక్షగా సర్వే చేయగాలే. ఈ విధంగా ప్రతిపక్షం లేకుండా ఇలాంటి దురాచకం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలి. వలస రావడానికి కారణం వేరే, మీరు లాక్కోవడం వేరే. ప్రతిపక్ష ఎమ్మెల్యేలని నయానో భయాన్నో కొనుగోలు చేసో మీరు లాక్కుంటున్నారు. దానికి వాళ్ళు కూడా భయపడి వస్తున్నారు. అధికారం ఎలాగూ లేదు, మాకు ఇంకో రకంగా ఇబ్బంది పెడతాడు, కాంట్రాక్టుల విషయంలోనో ఇంకో విషయంలో ఏదో కాంట్రాక్ట్ ఇస్తానో దేని మీదనో వాళ్ళకు మాయ చూపి వాళ్ళకు తైలాలు ఇచ్చి వాళ్ళని లాక్కుంటున్నాడు. ఎందుకంటే వచ్చే ఎంపీ ఎలక్షన్లకు 16 మందిని తెస్తా అన్నాడు కాబట్టి ఈవీఎంలు పనిచేయకపోతే ఇప్పుడు ఈ విధంగా ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. ఈ 16 మంది 31 కాన్స్టిట్యున్సీలలో ప్రతిపక్షం లేకుండా చేసి ఏకపక్షంగా గెలవాలనేదే ఒక అరాచకమైన నీచమైన ఆలోచన. కాబట్టి దీని మీద ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఎందుకంటే ఈరోజు ఓటు వేస్తే ఏ విధంగా మనం మట్టిలో పోసినట్టు అవుతామో, బురదలో పోసినట్టు అవుతుందో, పెంటలో పోసినట్టు అవుతుందో, ఓటు మనం పనికిరాని ఓటు, మన ఓటు విలువ లెక్కగట్టంది, విలువ కొనుక్కోలేనటువంటి విలువ ఓటు అంటే దాన్ని విలువను గుర్తించుకొని మన ఓటు హక్కుని రక్షించుకోవాలి. అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఓటు వేయాలి అంటున్నాను నేను. మీరు అంటున్నారు ఏం చేయలేదా అంటున్నారు. ఇప్పుడు చేశారు కదా, చేసి ఏం చేశారో మీరు చెప్పండి. ఏం చేయలేదో నేను చెప్తాను, మీరు అడగండి. మీకు తెలుసు అంటున్నారు కదా, ఏం చేశారు అంటే దానికి తగ్గట్టుగా నేను సమాధానం చెప్తాను. ఈరోజు మేము కేవలం మహిళల గురించే మాట్లాడితే ఆయన మహిళ అంటే కేవలం తన కూతురు తప్ప ఎవరు కనబడరు రాజు. అంటే మహిళలకు సిగ్గుచేట, మహిళలకి ఏం చేత కాక ఈరోజు సమాన స్థాయిలో 50% వర్క్ చేస్తున్నటువంటి మహిళలు ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో రాజకీయంగానో మీకు ప్రతి మహిళ సపోర్ట్ చేస్తున్నది. ఈరోజు అలాంటి మహిళల్ని మీరు పక్కన పెడుతున్నారు. మహిళ అంటే ఏంది అసలు? ఆదిశక్తి పరాశక్తి. ఈరోజు దేవుళ్ళే మహిళకి గౌరవించి చేతులెచ్చి నమస్కారం పెట్టారు. ఈరోజు భారతదేశంలో మహిళ అంటే ఒక ప్రపంచ దేశాల్లో భారతదేశ మహిళలని చేతులెచ్చి నమస్కారం పెట్టే గౌరవం ఉన్నటువంటి మహిళలు. అట్లాంటిది మన రాష్ట్రం, మన మహిళల్ని మన ప్రభుత్వం ఎందుకు గౌరవించట్లేదు? దీని మీద ఎవ్వరూ ఆలోచించకున్నా రాష్ట్ర ప్రజలు మహిళలు ఆలోచించి ఓటేయాలి. పార్లమెంటు ఓట్లు మీ ఓటు వృధా చేసుకోకండి అనేది నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇంత మీరు ఫుల్ హైపిల్ అయిపోయి చెప్పేశారు. ఓకే, సో దీని కొంచెం కట్ చేస్తే జస్ట్ మీరు తెలియబోట్ మీరు యాక్చువల్లీ మీరు పుట్టి పెరిగింది ఇక్కడ, యువర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్, యువర్ ఫ్రమ్? పుట్టి పెరిగింది హైదరాబాదేనండి. హైదరాబాద్ ఎక్కడ? ఇక్కడే నాది విజయనగర్ కాలనీలో పుట్టాను. నేను విజయనగర్ కాలనీలో పుట్టాను, పెరిగాను. నియర్ బై బంజారాస్ పక్కనే. ఓకే ఓకే, స్టడీస్ అంతా హైదరాబాద్లోనే. ఇందులోకి ఎలా ఎంట్రీ అంటే నార్మల్గా అంటే ఆఫ్టర్ గెట్ మ్యారీడ్ తర్వాత ఎంట్రీ అయ్యారా? యా, నాది 17+ మ్యారేజ్. 17 years plus. ఓకే, సో చిన్నప్పుడు మ్యారేజ్ అయింది. ఓకే, నాకు తాండూరుకి ఇచ్చారు. సో ఇన్లాస్ తాండూరు. సో అక్కడ ఉన్నప్పుడు కూడా ఇంత పెద్దగా రాజకీయం అనేది నాకు ఎప్పుడూ అవగాహన లేదు. నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో సాధించాలి, నిజంగా అందరు చెప్తారు నేను చిన్నప్పటి నుంచి అది సాధించాలి ఇది సాధించాలి ఒక కాన్సెప్ట్తో పెరిగిందాన్ని. ఇంకా నేనైతే అబద్ధం చెప్పట్లేదు, నాకు అలాంటివి ఏం లేవు అసలు. నేను 17 years అంటే నాకేం తెలియని వయసు. అంత తొందరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే మేము ఆర్యవైశ్యాసు. సో మాది కొన్ని సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయి మా ఫ్యామిలీలో. సాంప్రదాయాలు కట్టుబడి చాలా ఉంటుంది. మేము ఒక సిస్టర్ ఒక బ్రదర్. నేను ఇన్ మిడిల్. అందరు ఇక్కడే. మా సిస్టర్ సౌదీలో ఉంటుంది ఇప్పుడు. షీ ఈజ్ రిటర్న్ బ్యాక్ ఇండియా. సో మా బ్రదర్ మాదంతా బిజినెస్ అండి, వైశ్యాస్ కాబట్టి బిజినెస్సే ఉంటుంది డెఫినెట్గా. మా మదర్ ఆల్సో ఎంటర్ప్రెన్యూర్. తన అలవాటే తన డేరింగే నాకు వచ్చింది అనుకుంటాను. ఇది అవసరాలకి నేను బయటికి వచ్చింది. ఇది అవకాశం వచ్చో ఏదో వచ్చి నేను రాలేదు. సో మా హస్బెండ్కి హెల్ప్ చేద్దామని బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. అంటే నేను ఫస్ట్ బిజినెస్లోకి రాలేదు. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మావి ఆర్యవైశ్యాస్వి వాసవి క్లబ్స్ ఆర్యవైశ్య సంఘాలు ఉంటాయి. సో మా అత్తగారులు అందరూ చిన్న అత్తగారులు పెద్ద అత్తగారులు బాగా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు కూడా క్లబ్స్ ఆర్గనైజేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. సో కోడళ్ళకి బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. సో వాటితో పాటు మేము కూడా మాకు అవకాశం ఇస్తే ఇమీడియట్గా నేను మెంబర్షిప్ తీసుకోవడం అయింది. ఇమీడియట్గా 1.5 year 2 yearsలోనే నేను తాండూరు ప్రెసిడెంట్ జరగడం జరిగింది. అప్పుడు నాకు తెలియని వయసులో అప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు. అప్పటికే సమ్ మంత్స్ ఆఫ్ బేబీ. సో ఆ బేబీని తీసుకొని నేను ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసేదాన్ని. సో అట్లా 2 years నేను ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్గా చేశాను. ఆ తర్వాత 1 by 1 నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. లోకల్లో ఒక టెంపుల్ ఉంది ఎండోమెంటరీలో, నాకు టెంపుల్ చైర్మన్గా ఇచ్చారు. ఆ తర్వాత ఒక సిటిజన్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఎన్జిఓస్ కంపెనీకి నేను చైర్మన్గా చేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో 2003లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అంటే
మా ఫాదర్ ఇన్ లా అంటే వచ్చేసి నార్మల్గా మీ ఫాదర్లో అయినా మీ హస్బెండ్ అయినా ఎట్లుంటుండే, సపోర్ట్ చేస్తుండేనా? సపోర్ట్ అంటే నేను చెప్పాను కదండి, నేనేదో కాన్సెప్ట్తో వచ్చిందాన్ని కాదు, జస్ట్ నాకున్న ఆలోచనలని నాకు ఫ్రీగా వదిలేరు అంతే. ఫ్రీగా వదలడం అంటే ఏంటి, నేను ఆలోచనలు చేసుకుంటూ వెళ్ళాను. వాళ్ళు ఏదో నువ్వు ఇది చెయ్యి అని చెప్పలే ఎవరు కూడా, నేను కూడా ఇది చెయ్యాలని కాదు, ఇప్పుడు ఇది అవసరమా వెళ్ళాను దానికి చేశాను అంతే. అది సక్సెస్ అయిందా నాకు హ్యాపీ, తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ వెళ్ళాను, ఫెయిల్యూర్ అయ్యాను, అది ఎందుకు ఫెయిల్ అయింది, నెక్స్ట్ ఇంకేం చేయాలని ఆలోచన అంతే తప్పించి ఏదో నేను గాంధీ మహాత్ముడు అవ్వాలి, మీరాబాయి అవ్వాలి, ఇంకోటి అవ్వాలి, పెద్ద పెద్ద నాయకుల్లాగా ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వీళ్ళలాగా అవ్వాలి అని కాన్సెప్ట్తో పెరిగిన దాన్ని ఏం కాదు. వచ్చాక సమాజంలో మామగారు ఏం చేస్తుండే అంతకుముందు? ఫ్యామిలీ అంతా టోటల్ బిజినెస్ అండి. పాలిటిక్స్ మా మామయ్య గారు మున్సిపల్ చైర్మన్గా చేశారు తాండూరు మున్సిపల్. సో అదే నాకు ఇన్స్పైర్ అయ్యి ఉంటుంది. బట్ ఎంతమంది మీకు తోడికోడళ్ళు మా బావగారు అంటే మా పెద్ద తోడికోడలు నా కో సిస్టర్, ఎల్డర్ కో సిస్టర్, యంగర్ కో సిస్టర్. అంటే వాళ్ళు ఏం రాలేదా మీకు? ఎవ్వరు లేరండి. మా ఓవరాల్ ఇటు అటు ఫ్యామిలీలో చూసుకుంటే మా మదర్ సైడ్ చూసుకున్నా, మా ఇన్లా సైడ్ చూసుకున్నా అందరూ సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు మా ఇన్లా సైడ్. బట్ పొలిటికల్గా బయటికి వెళ్ళానంటే మా మామయ్య తర్వాత నేనే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది తండ్రిలో మీ లోకల్ ఏంటి మీకు ఎట్లుంటుంది రెస్పాన్స్? ఎట్లుంటుంది? మంచి రెస్పాన్స్ ఉందండి. వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ అభిమానము, వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకోను కదా. అన్ని ట్రై చేయగానే ఎంబడే దొరకవు కదండి. దొరికితే మనం దేవుడిని ఎక్కడ గుర్తు చేస్తాం. అండ్ మనకి ఏ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకోవాలి అని అంటే ఒక ఆపర్చునిటీ మిస్ అయితేనే నెక్స్ట్ ఆపర్చునిటీ ట్రై చేస్తాను. ఎందుకండి ఇండిపెండెంట్గా నేను పార్టీని నమ్ముకొని బతికిన దాన్ని. నాకు మా మామయ్య 50 years నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లేం లేదండి. పార్టీ నాకు ఇండిపెండెంట్ మీద పెద్దగా నేను ఇప్పుడే గ్రోన్ అప్ అవుతున్న దాన్ని. ఇండిపెండెంట్గా వెళ్తే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, రెండు వేస్ట్. నాకు పార్టీలో ఇంత మంచి ఆదరణ లభించినప్పుడు నేను రెబల్గా ఎందుకు వెళ్ళాలి? నేను పార్టీని గెలిపించుకోవడం ముఖ్యం. నాకు వచ్చిందా ఇంకోళ్ళకి వచ్చిందా టికెట్ కాదని నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. సో నేను ఎంకరేజ్ చేస్తాను పర్సన్కి వచ్చింది. సపోర్ట్ అంటే పార్టీ పరంగా సపోర్ట్ చేస్తాను కదా. అంటే ఎలా మిమ్మల్ని అడుగుతుంటారు సూచనలు, ఏమైనా మీటింగ్స్ గ్యాదర్ అవుతుంటుందా అక్కడ? డెఫినెట్గా నేను ఇప్పుడు నా తాండూరు, నాకు అధికార ప్రతినిధిని కాంగ్రెస్కి, కాబట్టి కేవలం తాండూరు మీదే నా దృష్టి ఉండక్కర్లేదు. నేను గెలిపించడంలో నేను ఒక భాగస్వామురాల్ని కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు, అక్కడ కష్ట నష్టాలు ఆయన చూసుకుంటాడు. ఏమైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు టచ్లో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు నాకు కూడా ఫోన్ చేస్తారు, పలానా ఎమ్మెల్యే గారితో ఏదో పని ఉంది అంటే డెఫినెట్గా నేను ఫాలోఅప్ చేస్తాను, నేను కూడా చెప్తాను. సో ఎవరికైనా ఎనీ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజల రక్షణ మనది బాధ్యత. కాబట్టి నేను వన్ ఆఫ్ ద పార్ట్ అందులో. నేనేమి సపరేట్గా కల్వ సుజాతనే టోటల్లీ అని కాదు, నేను వన్ ఆఫ్ ద పార్ట్. అక్కడ కూడా మా మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంది. సో సంథింగ్ అందరిలో నేను ఒకదాన్ని, నేనే టోటల్ ఓషన్ కాదు అక్కడ. సో నేను రాష్ట్రానికి కూడా అవసరమే కదా, అందుకనే రోజు డిబేట్స్ ఉంటాయి నాకు పార్టీ నుంచి మాట్లాడడానికి. కానీ అవతల మనకి అధికార పార్టీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది అనే దాని మీద మనం తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలంటే మాలాంటి అధికార ప్రతినిధులు కావాలి, మీడియా ముందు పెట్టాలి. మీలాంటి మీడియాస్ చాలా ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, వాళ్ళ ముందుకు మేము రావాలి కదా. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవాలి. కాబట్టి ఎట్ ద పార్ట్ ఆఫ్ తాండూర్, బట్ టోటల్ ఇట్స్ నాట్ తాండూర్. నేను తాండూరు కూడా మమేకమై ఉంటా. తాండూరు ప్రజలతో నాకు చాలా మంచి అభిమానం ఉంది, మంచి వాళ్ళ ఆదరణ, వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు ఆర్య వైశ్యస్ అని చెప్పారు కదా, నార్మల్గా మీ బిజినెస్ మొత్తం ఫ్యామిలీ అటు ఇల్లాస్ ఇటు సైడ్ మొత్తం బిజినెస్ అని చెప్పారు కదా. ఇప్పుడు వాట్ టైప్ ఆఫ్ యూ బిజినెస్ మీరు ఇప్పుడు వేసేది? ఓన్లీ ఇదేనా, ఇంకేమైనా చేస్తున్నారా? అంటే లైక్ ఇది ఒక హోటల్ రెస్టారెంట్ పబ్ కూడా హోటల్ రెస్టారెంట్. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే మా అబ్బాయి క్రేజ్ వల్ల చేయడం ఇది. ఇట్స్ ఇది ఒక్కటే మా ప్రొఫెషన్ కాదు. మా హస్బెండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్. మావి హార్డ్వేర్ సిమెంట్స్ బిజినెస్ అండి, టైర్స్ బిజినెస్ అండి. మా తాండూరులో బిజినెస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫ్రెండ్స్కి ఇచ్చుకున్నాము. అక్కడే తాండూరు మా నేటివ్ కాబట్టి అక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ఇష్యూస్ చూసుకుంటారు మా హస్బెండ్. అండ్ హైదరాబాద్లో టైర్స్ బిజినెస్ చేస్తాం మేము, C&F చేస్తాము.
మా పెద్ద అబ్బాయికి 1 more రెస్టారెంట్ హ్యావ్. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ మా పెద్ద అబ్బాయి రన్ చేస్తూ ఉంటారు. అండ్ మా రెండో అబ్బాయి వచ్చి, నాకు 3 అబ్బాయిలు. రెండో అబ్బాయి వచ్చి ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్, ఈజ్ వర్కింగ్ ఇన్ GMR ఎయిర్పోర్ట్ హైదరాబాద్ శంషాబాద్లో. అండ్ థర్డ్ సన్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. సో మాది స్మాల్ ఫ్యామిలీ. నా పిల్లలు చాలా ఎంకరేజ్ చేస్తారు. ఒక పూట వంట చేసి పెట్టకుండా. ఇంకా మీకు మనవరాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. ఉన్నారండి. బేసిక్గా నమ్మరు అనమాట మీకు ఉన్నారంటే. ఓకే, నమ్మకుండా నిజాలు అవి. ఓకే. సో ఇంకా మీ అప్కమింగ్ ఇంకేలా సర్వీస్ చేయాలనుకుంటున్నారు? అంటే ఇంకేమైనా? నేను ఆర్యవైశ్యస్కి 30 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను మా ఆర్యవైశ్య మహాసభకి తెలంగాణ కోశాధికారిగా స్టిల్ నౌ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడే జస్ట్ 1-2 months కింద అపాయింట్ అయ్యాను. అంటే ఇది 2011-13 కూడా నేను కోశాధికారిగా చేశాను. మళ్ళీ అవకాశం ఇచ్చారు నాకు చేయడానికి. ఇప్పుడు చేస్తున్నాము. నేను నేషనల్ వైడ్గా పోస్టులు చేశాను ఆర్యవైశ్య సంఘానికి. అండ్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్కి కూడా చైర్మన్గా చేశాను. NGOస్కి పనిచేశాను. చాలా ఉన్నాయి. అట్లా నాకు పొలిటికల్గా రాజకీయంగా ఆలోచనలు ఎక్కువ ఉండవు, సర్వీస్ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. నేను ఏదున్నా ఫేర్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. న్యాయమైన అన్యాయమైన స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. కాబట్టి మేము ఏదైనా స్టేట్మెంట్ గట్టిగా ఇవ్వగలుగుతాం. అంటే ఏదైనా అబద్ధాలు ఆడాలనుకుంటే ఆలోచించి ఆడతాం, నిజాలు మాట్లాడాలంటే ఫేర్గా మాట్లాడతాం, స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం. ఫీడ్బ్యాక్ ఉండదు కదా దానికి. అబద్ధాలు అయితే ఆలోచించుకోవాలి, నిజాలు అయితే నిలకడ మీద చెప్పవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇంకా మీ ఫ్యూచర్ ఇంకేమైనా ఛాన్స్ ఇస్తే చేయడానికి రెడీ ఉన్నారు కాంగ్రెస్ నుంచి, రైట్? డెఫినెట్గా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా నాయకులు నన్ను చాలా గౌరవిస్తారు. చాలా రెస్పెక్ట్ అని కాదు, బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు నాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది. నాకు గాంధీ భవన్లో ఐ లైక్ మై లీడర్స్. ఎందుకంటే నేను ఇంత తొందరలో వాళ్ళందరి ఆప్యాయతని, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ని నేను పొందగలిగానంటే ఐఎమ్ లక్కీ. ఇంత పెద్ద నేషనల్ పార్టీలో నేను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించానంటే ఎందుకంటే ఇంకోటి పార్టీలో మా ఆర్యవైశ్యాస్ చాలా తక్కువ ఉంటారు పొలిటికల్గా. సో నేను ఇంత డేర్గా బయటికి రావడం అనేది వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు. మీ వైశ్యాస్లో ఇంత డేర్గా చాలామంది అసలు ఎవరు బయటికి రారు, మాట్లాడరు, మీరు చాలా డేర్గా ఉంటారు మేడం అని చాలా లైక్ చేస్తారు నన్ను. అలాగా ఒక కమ్యూనిటీ పరంగా ఇంత డేర్గా ఎవరు ముందుకు రారు. మీరు వస్తారు, మేము అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. మీకు ఇంకా మేము అవకాశం ఇచ్చి మీరు ఎదిగేటట్టు మేము చూడాలి, మా బాధ్యత కదా అని మాత్రం అందరూ అంటారు. అది మా ప్రెసిడెంట్ కాడి నుంచి మా కార్యకర్తల వరకు రాష్ట్రం మొత్తంలో నాకు చాలామంది ఫాలోయింగ్ ఉన్నారు. చాలామంది యూత్ కూడా ఫాలోవర్స్ ఉన్నారు. నేను వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ ద్వారా నా అభిమానులకి, నాకు ఆదరించే వాళ్ళకి, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నటువంటి ఎల్డర్స్కి, నాకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి నా కాంగ్రెస్ కార్యకర్తలకి, రాష్ట్ర వ్యాప్తంగా నన్ను ఆదరిస్తున్న ఆర్యవైశ్యులకు అందరికీ, నేను ఈ స్థాయిలో ఉన్నటువంటి వాసవి అమ్మవారికి అందరికీ రియల్లీ థ్యాంక్స్, చాలా పెద్ద థ్యాంక్స్ అందరికీ. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీకి థ్యాంక్స్. అండ్ ఇలాగ మీలాంటి ఛానల్స్ ఎంతోమంది నాకు ఆదరించి నాకు అవకాశం ఇచ్చి నా ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకుంటున్నందుకు, మీరు పబ్లిక్ ముందుగా నన్ను ఇలా తీసుకెళ్తున్నందుకు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ, మీకు కూడా ఇంతమంది జనాలకి మీరు రీచ్ చేస్తున్నారు కాబట్టి అండి బిగ్ థ్యాంక్ ఫర్ యూ. థ్యాంక్స్. సో ఇంత చిట్ చేసిన మొత్తం అయిపోయింది. సో దీన్ని క్లోజ్అప్ చేసేద్దామా? సో దీనికంటే ముందే జస్ట్ నేను కొన్ని టక్టగా పేర్లు చెప్తుంటా, ఒక్కొక్క వార్డులో చెప్పేసేయాలి, ఓకేనా? ఒక్కొక్క వార్డు చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఏ కరప్టెడ్. ఓకే. చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు అంటే ఈజ్ ఏ మోస్ట్ సీనియర్ లీడర్. ఎందులో సీనియర్ లీడర్? పొలిటికల్ లీడర్. మన కేసీఆర్ నియంత పాలన. వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు? కేటీఆర్ రాష్ట్రాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి అందరినీ ప్రతిపక్షాలని వాడుకోవడం తప్పించి ప్రజలకు చేసేసింది ఏమీ తెలియని మోసకారు. కవిత నేను ఒక్కదాన్నే భారతదేశంలో అనుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక మహిళ 50% అంటే నేనే అని ఊహించుకొని కలల బతికే మనిషి. ఓకే. హరీష్ రావు గారు? హరీష్ రావు ఎటు కాకుండా మధ్యలో ఇరకాటంలో పడినటువంటి హరీష్ రావు. ఎందుకలా?
మరి వాడుకున్నంతసేపు వాడుకున్నాడు. కేసీఆర్ నిజ స్వరూపం ఏంది, తెలంగాణ ఇస్తే నీ కాళ్ళ దగ్గర బడిగుంటా, నీ కాళ్ళ బాంఛన్ అయితే సోనియమ్మ అన్నాడు. దాని తర్వాత ఇదే కాళ్ళతో నిన్నదంతా సోనియా అన్నాడు తెలంగాణ ఇచ్చాక. దాని తర్వాత మోదీకి మోకరిల్లాడు. ఆ తర్వాత హరీష్ రావుని అంటబెట్టుకొని రాష్ట్రాన్ని గెలుచుకున్నాడు. ఎవరికైనా అవసరాన్ని అవకాశంగా వాడుకొని వదిలేసేటువంటి కేసీఆర్. ఓకే, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఈజ్ వన్ ఫైర్ బ్రాండ్. టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి గురించి చెప్పండి. టీడీపీలో ఉన్న ఎక్కడున్నా సింహం సింగిల్ గానే వస్తుంది. ఉత్తమ్ కుమార్ గారి గురించి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్, అంటే ఓపెన్ గా పార్టీ గురించి కాకుండా జెన్యున్ గా మాట్లాడమన్నారు కాబట్టి ఈరోజు తెలంగాణని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణము సాధించుకోలేకపోయిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బాధపడుతున్నటువంటి వాడని చెప్పుకోవాలి ఈరోజు. అవునా? సోనియా గాంధీ గురించి. సోనియా గాంధీ ఈరోజు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత కూడా తన భుజాన్న పార్టీని వేసుకొని ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి మహిళ. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ నుంచి మన మినిస్టర్స్ వచ్చినాయి అందరికీ, సో దాని మీద మీ అభిప్రాయం? ఏం అభిప్రాయం ఉంటుంది అందులో? మహిళలు ఉంటే ఏమన్నా అభిప్రాయం చెప్పేవాళ్ళు. అది కూడా 2 నెలల తర్వాత ఎవరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారా? ఇలా కావాల్సిన వాళ్ళు అంటే ఆయన ఏం చెప్పిండంటే, ఓట్లేసి ఎవరన్నా వచ్చి దాని తర్వాత గెలిచిన తర్వాత మాకు మంత్రి పదవి కావాలంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, నువ్వు తిరిగే కారు కూడా నాదే కదా అని అన్నాడు. అట్లాంటి మాట్లాడినోనికి ఇంకా ఆ మంత్రి పదవులు ఇస్తే నామకే వస్తాయి. మొత్తం 17 మంత్రులు ఆయన చేయలేడు కాబట్టి ప్రజలకు చూపించడానికి 17 మంత్రి పదవులు కానీ ఆ మంత్రులకు ఏం విలువలు లేవు, మంత్రులకు ఏం అధికారం లేదు. స్టాంపులు వాళ్ళు. జనసేన మన ఆంధ్రది కదా, ఇక్కడది కాదు కదా. చెప్పండి. నేషనల్ పార్టీ అని మీరు నేషనల్ పార్టీ అంటే యు ఆర్ ఆస్కింగ్ ఫర్, అంటే మీరు బీజేపీ గురించి అడగలేదు కాబట్టి రాష్ట్రం గురించి అడుగుతున్నారు అనుకోని నేను. ఓకే, యు ఆస్క్ ఎనీథింగ్, ఐ టెల్ యూ ఎవ్రీ క్వశ్చన్ టు ఆన్సర్. పవన్ కళ్యాణ్ ఒక తార, అవన్నీ మనకేం ఇష్టం ఉండవు, ఎవరు కూడా ఇష్టం ఉండవు. మనం ఓన్లీ సోషల్ యాక్టివిటీస్ కి ఇష్టపడతాం. సినిమా చూసామా, వచ్చామా, ఇంటికి వచ్చామా, హ్యాపీ అందరివి చూస్తాను, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఒకప్పుడు చిరంజీవి కూడా చూసేదాన్ని, ఆయన కూడా పొలిటికల్ గా వచ్చాడు. ఇంకోటి కేపాల్ గురించి చెప్పేసాను. కేపాల్ తెలుసు ఎవరు? ఒక కేపాల్ అంటే ఒక ఆయన క్రిస్టియనిజాన్ని ఏదో చేద్దామని వచ్చాడు, కానీ పొలిటికల్ గా ఆయన సామ్రాజ్యాన్ని చేసుకోవాలనుకున్నాడు. నెక్స్ట్ కాబోయే సీఎం కేపాల్ అని చెప్తున్నాడు కదా, ఆయనకైనా చెప్పుకుంటే సరిపోతుందా? ప్రజలు నిర్ణయించాలి. ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, గెలుస్తారా? ప్రజలు నిర్ణయించాలి. ఆయన మేము ఎట్లా చేస్తారండి ఓటు, అది కూడా ఆలోచించండి. అందుకనే ప్రజలు నిర్ణయించాలి, మనం దాని మీద ఎక్కువగా కామెంట్ చేయొద్దు. ఓకే, ఫన్షియల్ గా నార్మల్ గా మొత్తం డిస్కస్ చేసినాం ఇవాళ. బీజేపీ గురించి చెప్పండి. ఏం చెప్పాలి బీజేపీ గురించి? మీరు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్పాను కదా. మోడీజీ గురించి చెప్పమని చెప్పాను కదా. మోదీ అంటే ఒక కేడి. మోడీ అంటే ఒక కేడి. అంటే ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఒక మోదీ, ఇక్కడ ఒక కేసీఆర్, ఇద్దరు కేడీలు. మా రాహుల్ గాంధీ. షూర్, డామ్ షూర్. డామ్ షూర్. ఎందుకంటే ఈరోజు 33% రిజర్వేషన్ ఇస్తా అని ఈరోజు గర్వంగా ప్రతి సభలో చెప్తున్నటువంటి మా రాహుల్ గాంధీకి మేము ఎంకరేజ్ చేస్తామా? లేకపోతే ఒక మహిళని ఆదరించకుండా రాష్ట్రంలో ఈయన ఆదరించలేదు, దేశంలో మహిళలకు ఏం చేసిండు ఆయన ఒక్కసారి చెప్తే మేము ఓటేస్తాం, మహిళలుగా ఆదరిస్తాం. ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు ఆయన, కాబట్టి ఆయన ఎవరు ఆదరిస్తారు? సో దిస్ ద వే సరదా ముచ్చట విత్ మీ మహేష్ మాచడి. ఇవాళ కలర్ శ్వేత గారితో ఉన్నాను అనమాట. సో ఇవాళ ఇది అయిపోయింది. ఫైనల్లీ హౌ వాస్ ఇంటర్వ్యూ విత్ మహేష్ మాచడి? సో ఫైన్. ఎందుకంటే ఎవరికి రాని క్వశ్చన్స్ అన్ని నీకు వస్తుంటాయి కాబట్టి అడిగే క్వశ్చన్స్ అడిగాను కదా. సో అది నైస్, మంచిగా ఉంది. జర తాగలేకపోయినా మస్తు ఉన్నది. సో దిస్ ద ఇంటర్వ్యూ అనమాట. ఓకే, టేక్ కేర్, బాయ్, లవ్ యూ.